రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముందస్తు ప్రకటన లేకుండా దర్శనాలు నిలిపివేయడంతో ఆలయం ఎదుట దర్శనాల కోసం తెల్లవారుజామున నిరీక్షించిన భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రధాన గేట్ వద్ద తాళం వేసి అడ్డుగా రేకులు ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయం ఎదుట ప్రచార రథంపై ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముందస్తు ప్రకటన లేకుండా దర్శనాలు నిలిపివేయడంతో ఆలయం ఎదుట దర్శనాల కోసం తెల్లవారుజామున నిరీక్షించిన భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రధాన గేటు వద్ద తాళం వేసి అడ్డుగా రేకులు ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయం ఎదుట ప్రచార రథంపై ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ నడి తెలుసుకుంది. రామకృష్ణ, చెప్పండి, భక్తులు ఏమంటున్నారు? ఎందుకంటే దర్శనాలకు వెళ్లనీయకుండా గేటుకు తాళం వేసి రేకులు అడ్డం పెట్టిన నేపథ్యంలో భక్తులు ఏమంటున్నారు? ఎలాంటి సమాచారం లేకుండా వేములవాడ శ్రీ రాజరాజ ఆలయంలో దర్శనాలు నిలిపివేత ఇది మూడోసారి. ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజ ఆలయ అభివృద్ధి కోసం దాదాపుగా 150 కోట్లతో ఇటు రోడ్ల విస్తరణ, అదేవిధంగా ఆలయ అభివృద్ధి కోసం కూడా గత 2 నెలల నుంచి కూడా పనులు ముమ్మరం అవుతున్నాయి. మొత్తంగా మొదట కొన్ని రాజకీయ పార్టీలు, అదే కూడా అక్కడ హిందూ ఐక్య వేదికలు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. అయితే పలు దఫాలుగా వారితో చర్చల అనంతరం కూడా పనులు అయితే ప్రారంభమయ్యాయి. అయితే ఏదైతే పనులు ప్రారంభమైన మొదట్లో ఒకసారి మాత్రం అప్రకటిత ఆలయ మూసివేతతో కూడా భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అప్పుడు అధికారుల దృష్టికి బండి సంజయ్ తీసుకెళ్లడంతో కొద్ది రోజుల పాటు కూడా భక్తులకు దర్శనం కల్పించారు. మధ్యలో మరోసారి కూడా ఇదే విధంగా ప్రవర్తించినప్పటికీ అప్పుడు ఈవో అదేవిధంగా అధికారులతో చర్చల అనంతరం దాదాపుగా ఆదివారం, సోమవారం మాత్రం దర్శనాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండానే మరోసారి కూడా ఈ దర్శనాలు నిలిపివేయడంతో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేములవాడలోని ముఖ్యమైనటువంటి ఆలయంలో దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు మాత్రం తీవ్ర అసంతృప్తే మిగిలిందనుకోవచ్చు. కొంతమంది భక్తులు అక్కడ గేటుకు తాళం వేసినప్పుడు కూడా అక్కడే పూజలు చేసుకోవడం కనిపించింది. మరోవైపు సమాచారం ఉన్న భక్తులు మాత్రం భీమేశ్వరానికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తారు. ఇక ఆలయం ముందట ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి కూడా అక్కడ భక్తులకు రాజన్న దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక 10 రోజుల ముందు నుంచే సమాచారం, అదేవిధంగా ప్రచారం నిర్వహిస్తే కనుక భక్తులకు ఇటు పేపర్ ప్రకటన కానీ, లేదంటే మీడియా మాధ్యమాల ద్వారా కూడా సమాచారం ఇవ్వడం ద్వారా, లేదంటే ఏదైనా మాధ్యమాల ద్వారా ప్రకటన చేసినట్టయితే భక్తులకు ఆ సమాచారంతో తాము దర్శనాల కోసం ఒక ప్లాన్ చేసుకునే వాళ్ళం. కానీ ఈ రకంగా వేములవాడకు వచ్చిన తర్వాత దర్శనాలు లేవంటూ కూడా తాళాలు దర్శనం ఇవ్వడం మాత్రం వాళ్ళకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. అయితే రామకృష్ణ, ప్రధానంగా చూస్తే కార్తీక మాసము, అందుట్లో ప్రతి ఒక్కళ్ళు తెల్లవారుజామున ఆలయానికి వచ్చే అలవాటు కూడా చాలా మందికి ఉంటుంది భక్తులకి. అయితే అక్కడికి వచ్చి దీపాలు వెలిగించుకోవడము అలా చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఆలయ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? భక్తులకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేటుకు తాళం వేయడం. చాలా మంది భక్తులు కూడా వేములవాడ రాజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే మేడారం సమ్మక్క సారమ్మల జాతర మరో 2 నెలల్లో రానుంది. ఈ జాతరకు వెళ్లే ముందు కూడా దాదాపు 3 నెలల ముందు నుంచి కూడా ఇక్కడ రావటం, మీరు అన్నట్లు కార్తీక మాసంలో కూడా ఇక్కడ దీపాలు వెలిగించడం అంటే ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు మనం విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే అక్కడ వేములవాడ రాజరాజన్న ఆలయం మూసివేసినప్పటికీ కూడా అక్కడ ఆలయం ఎదుట దీపాలు వెలిగించడం, అదేవిధంగా అక్కడ పూజలు చేయడం కూడా కనిపించింది. మొత్తంగా గతంలో ఈ విషయం సంబంధించినటువంటి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆలయ అధికారులు ఈ రకమైనటువంటి అనాలోచిత పనుల వల్లనే ఇది మళ్ళీ రిపీట్ అయినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఒక 10 రోజుల నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారం కూడా ప్రకటనలు జారీ చేసినట్లయితే ఈ ఇబ్బంది తలెత్తేది కాదు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. అయిందా ఇప్పుడు నీకు దర్శనం కదా?